ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కాబట్టి నేను ఇంకా ఇంట్రడక్షన్ అయితే ఏమి ఇవ్వాలనుకోవట్లేను. అండ్ ఇది ముందు రోజు వ్లాగ్. యాక్చువల్గా నేను వ్రతం అయితే ఫస్ట్ వీక్ చేసుకుందాం, సెకండ్ వీక్ చేసుకుందాం అని చెప్తూ ఇలా పోస్ట్ పోన్ అయితే వచ్చేసింది. ఎందుకు అంటే మధ్యలో జ్వరం వచ్చింది అండ్ పెళ్లి వచ్చింది. ఇట్లా వీక్ ఏదో ఒకటి ఫంక్షన్స్ ఇలా రావడం వల్ల పోస్ట్ పోన్ అయింది. అండ్ ముందు రోజు ఇంకా 5th కంపల్సరీ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. అండ్ ముందు రోజు ఇంకా పూలు తెంపుకోవడానికి అయితే ఫామ్కి వచ్చాను. చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మా ఇంటి దగ్గరనే ఉంటుంది. డైరెక్ట్ చెట్లకి తెంపుకుంటే అది ఎందుకో చాలా మంచి సాటిస్ఫాక్షన్ అనిపించింది నాకు. ఇంకా చాలా బాగా పూస్తాయి. ఇంకా ఇవి పూయలేదు, లాస్ట్లో బెటర్ అనుకుంటా. మంచిగా పూస్తాయి దసరా వరకు. దసరా, దీపావళి ఇంకా ఇవన్నీ సీజనే కదా, ఇంకా చాలా పెట్టినారు. అండ్ ఈ ఫామ్ వచ్చేసి మా ఇంటికి దగ్గరనే. వీళ్ళ దగ్గరనే కూరగాయలు అయితే తీసుకుంటాం మేము. న్యాచురల్గా అంటే మందులు లేకుండా పండిస్తారు అని అంటారు. ఇక్కడ ఎల్లో కలర్ ఉన్నాయి, కలర్ఫుల్గా అనిపిస్తున్నాయి కదా. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ అంకుల్ తెంపిస్తున్నారు, నేను తెంపిస్తా అంటే ఏమో చీర ఉంటాయి కదా, పాములు ఇట్లా ఏమైనా ఉంటాయి అని చెప్పి అంకుల్ని అయితే రమ్మన్నాను అనమాట. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే. యాక్చువల్గా రాఖీ సెలబ్రేట్ చేసుకోలేదు కదా మేము, లాస్ట్ వీక్ కాకుండా లాస్ట్ వీక్. అండ్ ఆద్విక అయితే రాఖీ కట్టడానికి వచ్చింది పొద్దున్నే. అండ్ స్కూల్ టైం అవుతుంది, అందుకే రెడీ చేసి కూర్చోబెట్టాను. అండ్ ఇక్కడ ఈసారి మంచిగా వెండి రాఖీ తీసుకొచ్చింది వాళ్ళ చెల్లె, బ్రేస్లెట్ లాగా తీసుకొచ్చింది. పోయినసారి వెండి తీసుకొచ్చింది, కానీ ఈసారి బ్రేస్లెట్ అనమాట, మంచిగా యూజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఒక థాట్తో అయితే తీసుకొచ్చింది. టిఆర్ఎస్ అది అనుకో మళ్ళా పెట్టి మీ మమ్మీ ఇట్ట పొడుగు అనాలి, ఇట్ట అనాలి, పొడుగు అనాలి. చెప్పట్రా నీ చేయగలరు, నువ్వు పట్టుకో దా. ఎందుకు ఎప్పుడే గుంజుకుంటావు? వాము వాడు చూసినావా, రాఖీ అయితే ఈ పాటికి ఇప్పు అంటుండే. అండ్ మంచిగా వెండిది పెట్టేసరికి దాచుకుంటుండు. స్వీట్లు చదురుతున్నాడ. స్వీట్ పెట్టి ఇక అందరికి. అందుక పట్టుకో, స్వీట్ పట్టుకో, బాబాయ్ పెట్టు. ఏ దగ్గులేస్తే అన్నకు పెట్టు, అన్నకి నువ్వు పెట్టిగా. చెప్పు, షేకండి అన్నకు, షేకండి. హ్యాపీ రక్షాబంధన్. స్టాండ్ చేయి కన్నయ్య, స్టాండ్ అప్ కన్నయ్య. హక్కి చెల్లకు కాల్ముకురా. నువ్వు కుడి బాబాయ్ కండి. హలో, అది కాదు, హగ్గి నాకు.
ఎందుకు తీసుకున్నా ఇచ్చి ఇంకా పిల్లలు అయితే వెళ్ళిపోయాక నేను రెడీ అయ్యి అక్కడ పూజకి రెడీ చేసుకొని ఇంకా పూజకి అయితే కూర్చున్నాను. టీవీలో పూజ ఆల్రెడీ యూట్యూబ్లో వస్తున్నాయి కదా, అది టీవీలో పెట్టుకొని పూజ అయితే చేసుకుంటున్నాను. అండ్ డెకరేషన్ విషయానికి వస్తే హ్యాంగింగ్స్ ఇవన్నీ నేను హ్యాంగింగ్స్ వచ్చేసి మీషోలో తీసుకున్నాను. అండ్ ఫ్లవర్ హ్యాంగింగ్స్ వచ్చేసి ముందు రోజు పూజ సామాగ్రి తెచ్చుకునేటప్పుడు పూజా స్టోర్లో నచ్చి తీసుకున్నాను. అండ్ బ్యాక్ డ్రాప్ వచ్చేసి రీసెంట్గా హ్యాపీ బర్త్డే తీసుకున్నాం కదా, సో పిల్లలకి తీసుకున్నాము, సో దాన్ని ఉల్టా వేసి తీసుకున్నాను. అండ్ స్టాండ్ విషయానికి వస్తే నేను స్క్రీన్ మీద ఇంకొక చిన్న వీడియో వేస్తా. ఇలాంటి స్టాండ్స్ యూజ్ చేసి మేము అలా చేసాము అండ్ చాలా బాగుంది. అండ్ బనానా లీవ్స్ వచ్చేసి మనకి ప్లాంట్లో తీసుకొచ్చారు. అమ్మవారి ఫేస్ జర్మన్ సిల్వర్ అనమాట, రీసెంట్గానే తెచ్చుకున్నాను ఈసారి. అండ్ ఈ కుందులు ఇవన్నీ ఒకటేసారి తెచ్చుకున్నాను. అమ్మవారి శారీ వచ్చేసి మీషోలో తీసుకున్నాను. అండ్ లైటింగ్స్ కూడా మీషోలోనే, చాలా వాటికి అయితే ఇక్కడ తీసుకున్నవన్నీ మీషోలోనే తీసుకున్నాను. చాలా బాగా వచ్చాయి. అండ్ పూజ ఎలా జరిగింది అండ్ నా మా అమ్మవారు ఎలా ఉంది కామెంట్ చేయండి. కామెంట్ చేయకుండా మాత్రం అసలు వెళ్ళొద్దు, ఓకేనా. జై జై మొక్కు. ఇట్రా ఇచ్చిందా? ఆగు ఆగు, మమ్మీ చెప్పినప్పుడు అత్తకి ఆవిడాడి బరువు అవుతుందా? ఇక్కడ కూర్చుందా? చిన్నపిల్లలకే మెయిన్ అంటారు అమ్మవారు. నువ్వు పక్కన సంధ్య అంటే కాదు ఎవరిని పెట్టు కనం కూడా పెట్టు. నువ్వు కూడా అలానే కలుస్తున్నావు, పెట్టు ఆయన కూడా. బాగుంది స్వీట్. మన ఆండ్ మిక్స్ అయింది అలా. మా ఇంటికి వచ్చింది ఎవరు? ఫోటో కూడా తీయవా? కాలు మొక్కే నువ్వు సెల్లే మొక్తావా? కన్నా ఎట్రా కూర్చో. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం మనం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం పట్టుకో.
ఇంటికి అంటే విద్యాలక్ష్మి. ఇది తీసుకోకండి చేతిలో పోయి కొన్ని పట్టుకో. మమ్మీకి వెయ్యి, మమ్మీకి ఎద్దు. పెద్ద మనిషి మనుషులన్నీ అనుకున్న కోరికలన్నీ నెరవేర్చుకొని ఒకసారి ఇల్లు కట్టుకోవాలి. నో తల్లి. గాడ్ బ్లెస్ యూ. ఏయ్ మమ్మీ మీద వద్దు మొక్కదు. ఇక తను ఇట్లా ఏయ్ జరుగు రకాన్ని ఆఫ్రికా మరి గాడ్ బ్లెస్ యూ అంట. దారా నీ కూడా మొక్కదా? నాకే ఇచ్చిన అక్షంతకి మాకు కూడా తీసుకో. పిన్ని మీద జరగనా? కమ్ దిస్ సైడ్. గాడ్ బ్లెస్ యూ అనుది. గాడ్ బ్లెస్ యూ చెప్పు చెప్పు. గాడ్ ఫ్రూట్ ఇస్తాడు పో మమ్మీ. మమ్మీ ఫ్రూట్ ఇస్తాడు. అయ్యో పెద్దది పట్టుకొచ్చిన గారు. థ్యాంక్ యూ. సో సక్సెస్ఫుల్గా మా వరలక్ష్మి వ్రతం అయితే కంప్లీట్ అయింది. అండ్ వీడియో లేట్గా వస్తున్నందుకు ఏమో అనుకోవద్దు. అండ్ మీకు ఎలా అనిపించింది, అమ్మవారు ఎలా ఉంది, అండ్ డెకరేషన్ ఎలా ఉంది, అండ్ వ్రతం ఎలా ఉంది, మేము ఎలా ఉన్నాం అన్నీ కామెంట్ చేయండి. అండ్ కామెంట్ చేయకుండా వెళ్ళొద్దు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. అండ్ మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.